హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రోజా వెంకటేష్. నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు దివాళీ రంగోలీ డిజైన్స్ వేసాను, చూడండి. కొన్ని వంటింటి చిట్కాలు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉండాలంటే వాటిని ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టండి. కన్నీళ్ళు రావు, పొట్టు కూడా ఈజీగా వస్తుంది. రెండవది, కూరలో ఉప్పు ఎక్కువైతే బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించండి. ఆ బంగాళాదుంప ముక్కలు అనేవి కూరలోని ఉప్పును పీల్చేస్తాయి. మూడవది, నిమ్మరసం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల నిమ్మరసం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నాలుగవది, మనం టిఫిన్లలో చేసుకునే చట్నీలో కారం ఎక్కువగా అయిందనుకోండి, దానిలో ఒక చిన్న బెల్లం ముక్క వేసి మిక్సీ పడితే కారం తగ్గుతుంది, టేస్టీగా అవుతుంది. ఐదవది, వంకాయ కూర బ్లాక్ కాకుండా ఉండాలంటే కట్ చేసిన ముక్కలని ఉప్పు నీటిలో వేసి ఉంచాలి. అలా ఉంచినట్లయితే వంకాయ ముక్కలు నల్లగా కాకుండా మంచిగా ఉంటాయి. ఐదవది, మజ్జిగలో జీలకర్ర పొడి, ఉప్పు కలిపి రోజు తాగితే వేసవిలో డిహైడ్రేషన్ తగ్గుతుంది. ఆరవది, ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే తొందరగా వేగుతాయి. ఏడవది, లేదర్ బ్యాగులను అరటి తొక్కలతో రుద్ది కాటన్ క్లాత్తో తుడిస్తే వాటికున్న మురికి పోతుంది. ఎనిమిదవది, ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీర్ ముక్కలు గట్టిపడితే వాటిని వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి తీయాలి. అలా చేసినట్లయితే పన్నీర్ ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఎనిమిదవది, పచ్చి కొబ్బరి ముక్కలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటి లోపల నిమ్మరసం రాయాలి. అట్లా చేసినట్లయితే పచ్చి కొబ్బరి ముక్కలు తాజాగా ఉంటాయి. తొమ్మిదవది, బఠానీలు ఉడికించేటప్పుడు అందులో చిటికెడు వంట సోడా వేసినామనుకోండి, అవి త్వరగా ఉడికిపోతాయి. 10వది, కాఫీ పొడిని కనుక మనము మిగిలిందని ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి, దాన్ని సువాసన పోతుంది, వాసన అనేది ఏమీ ఉండదు. 11, ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు దానిలో కొన్ని నానబెట్టిన అటుకులు, ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న అటుకులు వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. 12వది, పసుపు నీటితో వంటగదిని కనుక శుభ్రం చేసినట్లయితే ఈగలు రావు. 12వది, పప్పు లేదా అన్నం ఉడికించేటప్పుడు గిన్నె అంచులకు నూనె లేదా నెయ్యి రాస్తే పొంగదు. మన పొంగిపోతూ ఉంటాయి కదా పప్పు అన్నం ఉడికించేటప్పుడు, వాటి చుట్టూరా గిన్నె అంచులకి నూనె నెయ్యి రాస్తే అవి పొంగదు. 13వది, వంటగది గోడల వెంట కర్పూర బాల్స్ ఉంచినట్లయితే ఆహార పదార్థాలపై చీమల దాడి తగ్గుతుంది. మన వంటగదిలో చక్కెర కానీ ఏదైనా ఉన్నట్లయితే దాని చుట్టూ చీమలు చేరుతాయి కదా, అలా చేరకుండా ఉండాలంటే కర్పూర బాల్స్ పెట్టండి, అక్కడ రాకుండా ఉంటాయి. దోశలు రుచిగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడు కొన్ని బంగాళాదుంప ముక్కలు వేసి రుబ్బండి. దోశలు క్రిస్పీగా రుచిగా వస్తాయి. నెక్స్ట్ వన్,
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్